లేదా అన్ని ఎకరాలు అంటే ఒక్కొక్క 50 ఎకరాలు అంటే ఒక్కొక్క కాలేజీకి 100 ఎకరాలు ఇవ్వడం వల్ల ఏంటి మనకి ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ కలిసి వచ్చేది ఏంటి? సిగ్గుపడాల్సింది జనం అండి, నిలదీయాల్సింది జనం. ఇప్పుడు ఎన్ఆర్ఐ కాలేజీ ఉంది, వాడికి ఆడే కొనుక్కున్నాడుగా భూమి. సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఉంది, వాడికి ఆడే కొనుక్కున్నాడుగా భూమి. నువ్వు వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు చేసిన పుణ్యమే పాపం ఏంటి, వీళ్ళు చేసిన పుణ్యం ఏంటి? ఎవడో వాళ్ళు ఒకడు వచ్చి తీసుకోవడానికి చాలా దుర్మార్గమైనటువంటి పని. దాన్ని సమర్థించుకోవడం అనేది సిగ్గు చేయటం, అంతకు మించి ఇంకేం లేదు. కానీ ఇక్కడ పీపీపీ పేరుతో ఇదంతా జరుగుద్దా? పనికి మాలినటువంటి పేరు పెట్టుకోవడమే పీపీపీ, అంతకు మించి ఏం లేదు. పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ దీంట్లో ఎందుకు వస్తుంది? వాడికి నువ్వు స్థలం ఇచ్చి ఆ స్థలంలో వాడు కట్టి కన్స్ట్రక్షను, ఆ తర్వాత దాంట్లో నుంచి ప్రభుత్వానికి వాటా ఇస్తే దాన్ని పీపీపీ అంటారు. నీ స్థలంలో నీ బిల్డింగ్ కట్టి వాడు నిర్వహించుకుంటే పీపీపీ ఎందుకు అవుతుంది? అది డిపి అవుతుంది, దోపిడీ అంటారు. అంతకు మించి ఏం లేదు. దోచి పెట్టడం అక్కడ పీపీపీ అనకూడదు, డిపి అనాలి దాన్ని. అంతేనా? కానీ ఇందులో అంటే కేంద్రం నుంచి వస్తున్నాయి కాబట్టి కేంద్ర ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదా సార్? ఒక రాష్ట్రంలో ఎలా జరుగుతుందంటే కేంద్రం ఏం మాట్లాడదా? మన పాపం ఏంటంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అందులో మంత్రి గారికి అవగాహన ఉండి కూడా మాట్లాడుతూ ఉండటం. బేసిక్ గా అదేమంటే 5,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, దాంట్లో అది సరిగ్గా కట్టలేదు ఇది సరిగ్గా కట్టలేదు అని కట్టించు. నువ్వు వాడు కట్టకపోతే వాడు సరిగ్గా చేయలేదనే కదా నిన్ను పెట్టుకుంది. చెయ్యి, నువ్వు చేయడానికే కదా నిన్ను ఎన్నుకుంది. పోలవరం వాడు కట్టలేదు కాబట్టి వదిలేస్తావా? ఎవడన్నా ప్రైవేట్ వాడికి ఇచ్చేస్తావా? అమరావతి వాడు కట్టలేదు కాబట్టి నువ్వు ఎవరికన్నా ఇచ్చేస్తున్నావు వదిలేస్తున్నావా? లేదు కదా. మరి సరిగ్గా కట్టకపోతే నువ్వు కట్టడానికే కదా నిన్ను